హాయ్ అండి. ఈ వీడియోలో ఒక శారీ బార్డర్ డిజైన్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఫ్లవర్స్కి ఆరెంజ్ అండ్ ఇండియన్ రెడ్ వాడామండి. ఆరెంజ్ కలర్ తోటి బేస్ కోట్ వేసేసుకొని ఫ్లవర్స్కి ఇండియన్ రెడ్ తోటి షేడ్ ఇచ్చాము. ఈ బార్డర్ ఫ్లోరల్ డిజైన్ తోటి ఒక కొమ్మలాగా ఉంటుందండి. ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది వేసిన తర్వాత. ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ మీద వేస్తున్నాం కాబట్టి మేము ఈ కలర్స్ చూస్ చేసుకున్నాము. మీ ఫ్యాబ్రిక్ ఏ కలర్ అయితే దానికి ఏ కలర్స్ మ్యాచ్ అయితే ఆ కలర్ ఫ్లవర్స్ వేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర డిజైన్ ఉండి దాని మీద పెయింట్ ఎలా వేయాలి, ఏ కలర్స్ ఎక్కడ వేయాలి, దాని మీద ఏ కలర్ తోటి ఎక్కడ ఎలా షేడ్ ఇవ్వాలి అనేది ఐడియా లేకపోతే గూగుల్లో మనకి రియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి, అవి సర్చ్ చేసుకొని ఆ ఫ్లవర్స్లో ఎక్కడెక్కడైతే షేడింగ్ ఉందో మీరు సెలెక్ట్ చేసుకున్న డిజైన్కి మ్యాచ్ అయ్యే ఫ్లవర్స్ ఏమైనా ఉంటే మనకి బయట నేచర్లో కనిపించిన, గూగుల్లో పిక్స్లో కనిపించిన అక్కడ షేడ్ ఎలా ఉందో చూసుకొని సేమ్ షేడ్ మ్యాచ్ అయ్యేలాగా ఈ ఫ్లవర్స్ మీద వేసుకోవచ్చు. ఆ బయట ఉన్న ఒరిజినల్ పిక్లో ఉన్న కలర్స్ కాకపోయినా కూడా మీరు ఏదైనా కలర్స్ చూస్ చేసుకొని మీ ఫ్యాబ్రిక్కి మ్యాచ్ అయ్యే కలర్స్ షేడింగ్ మాత్రం ఎక్కడెక్కడ ఎలా ఇవ్వాలి పువ్వుకి అనేది మీరు దాని నుంచి చూసి వేసుకోవచ్చు. ఇక్కడ లోపల ఉన్న డాట్స్కి, ఫ్లవర్ లోపల పెట్టిన డాట్స్కి లెమన్ ఎల్లో యూస్ చేసామండి. ఏ పెయింటింగ్లో అయినా సరే ఇలాగా 2 కలర్స్ని బ్లెండ్ చేయడంలోనే ఉంటుందండి దాని అందం. మనం షేడ్ తీసేటప్పుడు షార్ప్ ఎడ్జెస్ లేకుండా మంచిగా బ్లెండ్ చేసుకుంటే నీట్గా స్మూత్ ఎడ్జెస్ వచ్చేస్తాయి. అప్పుడే అందంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఫ్లోరల్కి కానీ ఏ పెయింటింగ్ అయినా సరే మనం నేచర్ నుంచే ఇన్స్పిరేషన్ తీసుకొని వేయాలి. అఫ్కోర్స్ ఎగ్జాక్ట్గా ఆ బయట ఉన్న కలర్స్, బయట ఉన్న లుక్ మనకి పెయింటింగ్లో ఎప్పుడు ఎక్కడ రాదు. బాగా రియలిస్టిక్ పెయింటింగ్స్ వేసే వాళ్ళకైతే ఓకే, కానీ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ మీద అంత ఎఫర్ట్ అవసరం లేదు. ఇన్స్పిరేషన్ మాత్రం మనం నేచర్ నుంచే ఫ్లవర్స్ కానీ, లీవ్స్ కానీ, అందులో ఉన్న షేడ్స్ కానీ, ఏమేమి కలర్స్ ఉన్నాయి అనేది చూసుకుని వేసుకోవచ్చండి. లీవ్స్కి గ్రీనే వేయాలి, దానికి ఎల్లోనే షేడ్ ఇవ్వాలి గ్రీన్కి, లేదా వైటే షేడ్ ఇవ్వాలి అట్లా ఏమీ ఉండదండి. గ్రీన్ కలర్ కాకుండా మీ ఫ్యాబ్రిక్కి మ్యాచ్ అయ్యే ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. ఎందుకంటే ఓవరాల్గా వేసిన తర్వాత అది అందంగా కనిపిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇదేం పెద్ద కాంపిటీషను కాదు, ఈ కలర్స్ మిస్ మ్యాచ్ అయినాయి అలా ఏం కాదు. జస్ట్ కాంట్రాస్ట్ చూసుకొని బేస్ ఫ్యాబ్రిక్ కలర్కి పక్కనున్న ఫ్లవర్ కలర్కి మ్యాచ్ అయ్యేలాగా గ్రీన్ షేడ్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. బేస్ ఫ్యాబ్రిక్ కలర్స్కి పైన మనం యూజ్ చేసే కలర్స్ అన్నీ మ్యాచ్ అయితే ప్రాపర్ కాంట్రాస్ట్ ఉండి అప్పుడు పెయింటింగ్ చాలా అందంగా కనిపిస్తుందండి. ఇలాంటి ఫ్లోరల్ తీగలు మనము శారీ బార్డర్స్కే కాకుండా డ్రెస్సెస్ మీదకి, బ్లౌజెస్ మీదకి కూడా వేసుకోవచ్చు. ఈ తీగలకి ఇంకేమన్నా బర్డ్స్ యాడ్ చేసుకున్న అలాగా మనకి బయట గూగుల్లో దొరికే పిక్చర్స్ని మనము సపరేట్గా గీసుకొని మళ్ళీ ఆ తీగలకి బర్డ్స్ యాడ్ చేసుకునో, బటర్ఫ్లైస్ యాడ్ చేసుకునో, లేదా ఏ డ్రాగన్ ఫ్లైస్ యాడ్ చేసుకునో మన డిజైన్ని మనమే క్రియేట్ చేసుకోవచ్చండి. సో దానివల్ల ఏమవుతుందంటే మనం ఎక్కువ క్రియేటివ్గా ఉండొచ్చు, మన డిజైన్ యూనిక్గా ఉంటుంది, వేరే వాళ్ళ తోటి అక్కడ మ్యాచ్ అవ్వకుండా. ఇక్కడ ఫ్లవర్స్కి యూజ్ చేసిన బేస్ కలర్ వచ్చేసి ఆరెంజ్, అండ్ దాని మీద ఇప్పుడు షేడ్ ఇచ్చే కలర్ వచ్చేసి ఇండియన్ రెడ్ అండి. మధ్యలో గీతలు కూడా ఇండియన్ రెడ్ తోటే గీసాము. అండ్ మా పువ్వు మధ్యలో ఉన్న డాట్స్ వచ్చేసి లెమన్ ఎల్లో యూజ్ చేసాము. అండ్ లీవ్స్కి కానీ కాడల్కి కానీ మేము యూజ్ చేసిన కలర్ ఏంటంటే టర్కిష్ బ్లూ అండి. టర్కిష్ బ్లూలో మళ్ళీ కొంచెం బ్లాక్ కలిపితే ఒక డార్కర్ షేడ్ వచ్చింది, దాన్ని యూజ్ చేసాము. మనం ఒకసారి ఏ పెయింట్ అయినా కలిపి పెట్టుకుంటే
ఎన్ని ఫ్యాబ్రిక్స్కైనా అది యూజ్ చేసుకోవచ్చు, ఎన్ని డిజైన్స్కైనా కూడాను. ఎక్కడ మ్యాచ్ అయితే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. అయిపోయిన పెయింట్ బాటిల్స్లో మనం కలిపేసి ఉంచుకుంటే అది ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది, డ్రై అయిపోకుండా. సో మనం రెగ్యులర్గా వేసే వాళ్ళమైతే దాన్నే రీయూజ్ చేసుకోవచ్చు ఒకటేసారి కలిపి పెట్టుకొని. అలా కాకుండా ప్యాలెట్లో కలుపుకుంటే మాత్రం అది వెంటనే డ్రై అయిపోతుంది, పెయింట్ వేస్ట్ అయిపోతుంది. సో ఇదండి బార్డర్ డిజైన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి డిజైన్ తోటి మీ ముందుకు వస్తాము. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయండి. బై. అండ్ ఈ ఆకుల మధ్యలో గీసిన గీతలు లెమన్ ఎల్లో అండి. వాడిన బ్రషెస్ అన్నీ రౌండ్ బ్రషెసేనండి. బై.